క్షమాపణ అడగడం చాలా కష్టం. కొంతమందికి అసలు ఊరినే సులువు. ఇటు సారీ చెప్తారు, మళ్ళీ చేసేది చేస్తారు, మళ్ళీ సారీ చెప్తారు, చేసేది చేస్తారు. కానీ వెనుకని మరచి ముందున్న వాటి వరకు ఎగిరిపడాలి అంటే, మరవాలి అంటే క్షమించాలి. క్షమిస్తేనే మనం మర్చిపోతాం. యేసు ప్రభు కూడా మన పాపాన్ని క్షమిస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? మర్చిపోగలుగుతున్నాడు. మనం క్షమించకుండా వాటిని మనం మర్చిపోలేము. అందుకని మనం సమాధాన పడాలి, మనం క్షమాపణ అడగాలి. ఆ క్షమాపణ అడిగినప్పుడు ఆ క్షమాపణలో ఉన్న గొప్ప శక్తి, గొప్ప బలం ఏంటి అంటే వాటిని మర్చిపోయేలాగా చేస్తాం. హృదయపూర్వకంగా అడగాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా కాదు. కాబట్టి కొత్త సంవత్సరంలోకి మనం చక్కగా ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని చేయాలి. మనం వెనుకున్నది మర్చిపోవాలి. మనం ఎవరెవరు బాధ పెట్టారో, ఎవరెవరు ఏమి నిందలేశారో ఇవన్నీ మనం మర్చిపోవాలి. మర్చిపోవాలంటే ఏం చేయాలి? క్షమించాలి. క్షమించాలి అంటే అది హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకొని నాకు మనం ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి. మనం ఎందుకు హృదయపూర్వకంగా క్షమించాలి అంటే మనం క్షమిస్తేనే మన పాపాలు క్షమించబడతాయి. ఆయన చాలా మనల్ని ప్రేమిస్తాడు. ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ వాక్యానుసారంగా మనం చూసుకుంటే మనం ఇతరులను క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఎలా క్షమిస్తామో అలాగే ఆయన క్షమిస్తాడు. మరి మన ముందున్న జీవితంలో గొప్ప క్షమాపణ మనకుంటే చక్కగా మార్గం సరళంగా ఉంటుంది. మన జీవితం చక్కగా ముందుకు సాగుతుంది. అంత చక్కగా మన జీవితం ముందుకు సాగాలి అంటే ఎవరు క్షమాపణ మనకు కావాలి? మన తండ్రి మనల్ని క్షమించాలి. అప్పుడే గొప్పగా ఉంటుంది మన జీవితం. ఆయన మనల్ని క్షమించాలంటే మనం ఏం చేయాలి? మనం ఇతరులని క్షమించాలి. మన పరలోక ప్రార్థనలో కూడా చెప్తున్నాం కదా, ఏమని? మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము అయ్యా యేసయ్యా నన్ను క్షమించు. ఎట్లా? నేను ఎట్లా క్షమించానో అట్లా నువ్వు నన్ను క్షమించు. దేవుడికే మాదిరి చూపిస్తున్నాం. మనం చూపించాలి. మనం ఎలా క్షమిస్తామో అలాగే ఆయన మనల్ని క్షమిస్తారంట. మరి మనం ఎలా క్షమిస్తున్నాం? ఎంత కష్టమో సారీ అని చెప్పడానికి, చేతులు పట్టుకోవటానికి, హృదయపూర్వకంగా క్షమాపణ అడగటానికి. ఎవరైనా అడుగుతాం కానీ భార్య భర్తను అడగలుగుతుందా? భర్త భార్యను అడగలుగుతున్నాడా? అసలు ఇంట్లోనే లేదు క్షమాపణ. ఊళ్ళో ఎక్కడ వస్తుంది? మొన్న వచ్చి ఒక ఆమె చెప్తా ఉంది నాకు, అమ్మ పలానా ఆమె చనిపోయింది, చాలా భక్తి చేసింది, చచ్చిపోయింది, కానీ ఇక్కడెక్కడే దొరుకుతుందంటమ్మా. అది ఎవరికో కనపడిందంట. వాళ్ళు అడిగారంట, ఇదేంటి ఎంత భక్తి చేసావు కదా, ఇక్కడెక్కడ దొరుకుతున్నావేంటి, నువ్వు పర్లోకానికి వెళ్ళలేదా అని అడిగిందంట అమ్మ. ఆమె ఎవరు కనపడిందో ఆమె అడిగితే ఏమంటుందంట, పర్లోకానికి వెళ్ళాను కానీ యేసయ్య నన్ను పడగొట్టేశాను అన్న. ఎందుకు పడగొట్టేశాను అంటే పలానా అమ్మాయిని నువ్వు క్షమించలేదు కదా అందుకే పడగొట్టేశాను అన్నాడు. ఆమె చచ్చిపోయి తిరుగుతూ ఎవరికో కనపడితే ఆమె చెప్పింది వార్త. ఆమె వచ్చి ఇంకొక ఆమెకు చెప్పింది. ఆమె వచ్చి నాకు చెప్తుంది. ఎట్లా? ఆమె అడిగిందంట, మనం పరలోకానికి వెళ్తామా అని. ఎందుకు అట్లా అడుగుతున్నావు? పరలోకానికి వెళ్తామంటే ఇది పలానా అంట ఇట్లా వెళ్ళలేదంట. మరి మనం వెళ్తామా అని నాకు భయం పట్టుకుంది, అందుకే నేను అడుగుతున్నాను అన్నాను. ఆమె భయం పట్టుకుని ఆమె వచ్చి నన్ను అడుగుతుంది. నేను అన్నాను, అందరికీ కనపడేవాళ్ళకల్లా వందనాలు చెప్తున్నాం కదా మనం, అందరికి వందనాలు ఈ వందనాలు ఏమీ లేదు, అమ్మ క్షమించమ్మా. కనపడిన వాళ్ళ క్షమించమ్మా అంటే అప్పుడన్నా వెళ్తామేమో పరలోకానికి మనం అన్నా. ఇక వేరే మార్పు లేదు. మనం క్షమించకపోతే మనం ఎక్కడికి వెళ్ళాం? పరలోకానికి వెళ్ళాం. మరి మనకు ఎంతమంది మనల్ని బాధ పెట్టారో ఆ బాధ ఉండాలి కదా మనసులో. ఆడపడుచు అవ్వచ్చు, అత్త అవ్వచ్చు, ఇంటి పక్కన వాళ్ళు అవ్వచ్చు, సొంత బంధువులు అవ్వచ్చు, ఎవరెవరు కష్టపెట్టారు లిస్టు రాయమంటే ఎంత వస్తుందో. మనల్ని బాధ పెట్టిన వాళ్ళు లిస్టు ఎన్ని ఉంటాయో, ఎంత బాధపడుతున్నామో అవన్నీ మర్చిపోతే చాలా సంతోషంగా సాగుద్ది ముందున్న
సంవత్సరం ఈ ఎట్లానే పెట్టుకొని ఫైల్, ఎంత పెద్ద ఫైల్ పెట్టుకొని ఒక్క పేపర్ కావాలట్లా, ఒక్కను కూడా క్షమించలేకపోతున్నావు. ముందుకు సాగుద్దా జీవితం? చెప్పండి, సాగుద్దా? మన జీవితం సాగాలా లేకపోతే ఆగిపోవాలా? దేవుడు మన జీవితంలో కార్యాలు చెయ్యాలా అక్కర్లేదా? దేవుడు మన పక్షంగా ఉండాలా అక్కర్లేదా? అంటే మనం ఏం చేయాలి? ఈ పని చేయాలి. వెనుకున్నవి మరచి ముందున్న వాటి వరకు వేగపడాలి. మన ప్రయాణం సాగాలి, పరిగెత్తాలి. సత్యం పడి కూర్చుంటే నేను ఎవరిని క్షమించను, ఆయన క్షమిస్తే క్షమించను, ఏమన్నామలే నాకు అనవసరం అని సత్యం పడి కూర్చుంటే మనం ఎక్కడున్నాము? ఎక్కడున్నామో ఎక్కడ వేసిన గోకడ అక్కడే అన్నట్లుగా అయిపోతుంది మన జీవితం. చిన్నపిల్లలు ఎదుగుదల లేకపోతే మరుగు చూడలాగా ఉంటే ఎక్కడ మన సంతోషం? మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుదల లేకుండా ఒక మరుగుజ్జుతనం అనేది, బయటికి చూడటానికి బాగానే ఎదిగాను, నేనేం పుట్టుదాన్ని కాదు, నేనేమి ఎలా కాదు అలా కాదు, నేను బాగా ఎదిగాను, నా పిల్లలు బాగా ఎదిగారు, బాగా ఎదుగుతున్నారు, ఇవన్నీ చూసుకొని ముడుచుకోవటం కాదు. ఈ ఆత్మీయతలో ఎదుగుతున్నామా, ముందుకు సాగుతున్నామా అన్న విషయాన్ని మనము చెక్ చేసుకోకపోతే మనం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాం. ఆఖరికి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశాన్ని కూడా మనం పోగొట్టుకుంటామేమో. కాబట్టి ఏ విషయంలో కూడా ఎవరి మీద కష్టం అనేది పెట్టుకోవద్దు. మనం ఒప్పుకుంటే, మన హృదయాన్ని సరి చేసుకుంటే, చేసుకుందాంలే ఏదో ఒకటి మొత్తానికి సంవత్సరం మొదటి నెలలోనే ఆఖరి కన్నా చేసుకుందాంలే అనుకుందామా, లేకపోతే ఎంత ముందు చేసుకుంటే అంత మంచిదా? చెప్పట్లేదు ఎవరు, చిట్టి విప్పట్లేదు, హృదయాన్ని విప్పట్లేదు. హృదయపూర్వకంగా మనం క్షమిస్తే మనం చేస్తున్న ప్రార్థనకు జవాబు దొరుకుతాం. మనం చేయాల్సింది మనం చేయకుండా మనం ఎన్ని చేస్తున్నా వాటి వల్ల ఫలితం దొరకట్లా. మనం దేవుడు ఎందుకు చేయట్లేదు అని అనుకుంటున్నాం, ఆయన కాదు. మనం చేయాల్సింది మనం చేయకుండా మనం ముందుకు సాగట్లేదు అంతే. ఎవరిని మనం ఏదైతే చూపించడానికి లేదు, మన తప్పులే. ఆయన యొక్క ముఖ కాంతిలో నా రహస్యమైన ఎవరంటున్నారు మాట? దావీదు అంటున్నాడు. దావీదుకి దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళి కూర్చుంటే ఎవరి పాపాలు కనపడతాయి అంట? ఆయన స్థితి ఆయన కనబడతాం, ఆయన స్థితి ఆయన కనబడతాం. చెప్పాను నీకు, ఇంత భార్య భక్తులు వచ్చారు నా దగ్గర, కానీ వచ్చి ఆమెమో ఈయన మీద ఇంత బాగా చెప్తుంది, ఈయనేమో ఆమె మీద ఇంత బాగా చెప్తున్నాడు. ఇద్దరు చెప్పుకుంటున్నారు. నేను అన్నాను, ఇద్దరికి సరైన మారుమనసు లేదు. నిజంగా రక్షించబడిన వ్యక్తి అయితే నేను నాకు నిన్ను దర్శిస్తే నీ తప్పులు నువ్వు చెప్పు.